అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతరిక్ష పరిశోధన ముగించుకొని 9 నెలల తర్వాత మరి ఆమె ఆ శ్రమతో ఈరోజు నింగి నుంచి నేలకు క్షేమంగా తిరిగి రావడం మరి సునీత విలియమ్స్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి ఆమె నాసా కేంద్రం నుంచి అంతరిక్ష పరిశోధన కోసం మరి 8 రోజుల ప్రయాణాన్ని మరి అక్కడ సాంకేతిక కారణాలతో ఆమె అక్కడ నిలబడిపోవడం చూస్తే మరి అటువంటి అక్కడ వాళ్ళు నాసా కేంద్రం కూడా ఫెయిల్ కావడం మరి తర్వాత ఒక సంస్థ తీసుకొని 9 నెలలుగా నిరంతరంగా నిర్విరామంగా ఆమెకి గైడ్ చేస్తూ 9 నెలలు ఒక ఆడకూతురు ఒక ఆడబిడ్డ అక్కడ ఒక ఇద్దరితో మరి అంత అంతరిక్షంలో ఒంటరిగా ఉన్నదంటే ఆమె ధైర్యానికి నిజంగా అభినందన తెలియాలా. ఆమె సునీత విలియమ్స్ గారు భారతదేశ సంతతికి చెందిన మహిళ కావడం భారతదేశానికి మనకు అందరికీ గర్వకారణం. మనం లిఫ్ట్లో 2 నిమిషాలు ఆగితే లిఫ్ట్ ఆగిపోతే గగ్గోలు పెట్టే మనం మరి 9 నెలలు ఆమె అంటే 9 మాసాలు అక్కడ ఆమె ఒంటరిగా ఉండి ఈరోజు నేలకి దిగి రావడం సంతోషం, శుభదాయకం. మరి ఆ ప్రయాణంలో ఆమె ఈ ప్రపంచ యావత్ మహిళలకందరికీ కూడా స్ఫూర్తిదాయక మహిళగా ఒక చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి. మరి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని అంటే ఇప్పుడు ఈ కాలం కొలది ఆడబిడ్డలు అంగడికి వెళితే భయపడే రోజులలో ఒక మహిళ ఒక ఈ అంతరిక్ష నాసా కేంద్రంలో పనిచేయడం మరి ఆ నాసా కేంద్రం నుంచి కూడా ఒక మహిళ ఒక టీముగా ఆమె ఒక పెద్దగా అక్కడ పోయేసి అంతరిక్షంలో మరి ఇటువంటి సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయినప్పటికీ కూడా ఎక్కడ అధైర్యపడకుండా ఎక్కడ చలించకుండా మరి ఆమె ధైర్యంగా ఈరోజు భారతదేశానికి తిరిగి రావడం మరి ఆ భారతదేశంలోనే కాదు యావత్ మహిళలకు ఇది స్ఫూర్తిదాయకమైన అంశంగా మనం చెప్పుకుంటాం. ఈమె ఎప్పటికి కూడా చరిత్రలో నిలిచిపోయే మహిళగా ఉంటుంది. మరి అందరూ కూడా ఈమె ధైర్య సాహసాలు అయితేనేమి ఈమె స్ఫూర్తిని కూడా నింపుకొని మనకు ఉన్నటువంటి అందరు మహిళలు కూడా ఈమె అడుగుజాడల్లో ఈమె ధైర్య సాహసాలను నింపుకొని మరి మున్ముందు అందరు మహిళలు కూడా ఇటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మరి చొరవ తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. మరి ఆమె ధైర్య సాహసం ఆమె ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చారంటే ఆమె చదువుతున్న ఒక భగవద్గీత అంటే ఈ సనాతన ధర్మంలో ఈ భగవద్గీత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం అయితేనే చెప్తా ఉంది భగవద్గీత అనేది పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి. మరి భగవద్గీత ఎంత శక్తివంతమైందంటే అంటే మానవునికి జీవన విధానంలో ఒక భాగం అది. మరి ఆమె ఇంత ఒక మహిళగా అంతరిక్షంలోకి వెళ్తా ఉన్నప్పుడు ఒక వినాయకుని ప్రతిమ తీసుకొని ఒక భగవద్గీతను చదువుతూ అంటే ఆ భగవద్గీత ఒక శక్తిని ఒక యుక్తిని తెలియజెప్పేది. అంటే మనిషి శక్తివంతుగా కావడానికి ఆ భగవద్గీతలు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఏర్పాటు చేసి మన పెద్దలందరూ కూడా ఆ భగవద్గీత దాని సారాంశం చేయడం జరిగింది. మరి ఆమె ఈ భగవద్గీతనే అమెరికాలో నాసా కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు కూడా అంటే ఈ సైంటిజంలో ఈ సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఆమె ఒక భగవద్గీతను నమ్ముకొని మరి దాంట్లో ఉన్న సారాంశాన్ని ఆమె శక్తిగా మార్చుకొని అంతరిక్షంలోకి పోతూ కూడా భగవద్గీత తీసుకుపోయిందంటే మరి హిందుత్వం కానీ హిందూ ధర్మం కానీ ఎంత శక్తివంతమైందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఇటువంటి సనాతన ధర్మాన్ని ఈ హిందుత్వంలో ఉన్నటువంటి విధానాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన భుజాల మీద ఈరోజు తీసుకొని వెళ్తా ఉన్నాడు. మరి భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అంటే భగవద్గీత అంటే ఒక హిందుత్వమే కాదు ఒక మనిషికి జీవన విధానం తెలిపే సారాంశం ఒక భగవద్గీత.
ఆ భగవద్గీత భారతదేశంలోని అందరూ కూడా ఒక సునీతా విలియమ్స్ తీసుకున్నటువంటి విధానాన్ని అందరూ చేజెక్కించుకొని మరి అందరూ కూడా ఆ సారాంశాన్ని అందిపుచ్చుకొని ఒక శక్తివంతుగా ఒక ధైర్యవంతంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ భగవద్గీతను భారతదేశానికి మూలస్తంభంగా మానవుని జీవన విధానానికి మూలస్తంభంగా ఉన్నందుకు ఆ భగవద్గీత రాసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. మరి ఈ సునీతా విలియమ్స్ గారికి జనసేన పార్టీ తరఫున మా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే, నా పేరు సాయి గజ్జల. సునీతా విలియమ్స్ ఒక వీర మహిళ అని ఎందుకన్నానంటే అంతరిక్షం నుంచి ఈరోజు దాదాపు 4577 ఆర్బిట్లని భూమిని చుట్టుకుంటూ భూగ్రహానికి చేరుకున్నారు. ఆవిడ 8 రోజుల ప్రయాణ నిమిత్తం అంతరిక్షానికి పరిశోధన నిమిత్తం వెళ్ళి సాంకేతిక కారణాల వల్ల అక్కడే స్టక్ అయినప్పటికీ ఏ రోజు ఆవిడ భయాన్ని కానీ ఆందోళనని కానీ లెక్క చేయకుండా భారత సంతతికి చెందిన ఆ వీర మహిళ ఈరోజు నేలకు చేరుకోవడం జరిగింది. ఆవిడ భారత సంతతికి చెందిన మహిళ కావడం యావత్ మహిళా లోకానికి గర్వకారణం. భారత జాతికే కాదు, యావత్ ప్రపంచ స్త్రీ జాతికి ఆవిడ గర్వకారణం. మరో విషయం ఏంటంటే ఆవిడ ఇది 4వసారి అంతరిక్ష యానం చేయడం. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, నేను అంతరిక్ష యానం చేసేటప్పుడు నాతో ఒక వినాయకుడి ప్రతిమని అలాగే భగవద్గీతని తీసుకెళ్తానని చెప్పి, అవి కూడా ఎందుకంటే గుండె నింపడం కోసం, ఒక హైందవ ధర్మాన్ని గుండెల్లో నింపుకొని అంతరిక్ష యానం చేసిన సునీతా విలియమ్స్ భారత జాతి గర్వకారణమని సగర్వంగా చెప్తున్నాం జనసేన తరఫు నుంచి. ఆవిడని ఆదర్శంగా తీసుకొని స్త్రీ జాతి మొత్తం ముందుకు వచ్చి ధైర్య సాధనాలతో వాళ్ళనుకున్న ఫీల్డ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆవిడకి జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నుంచి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.